రంగారెడ్డి జిల్లా చేవేల మండలం ఖానాపూర్ గేటు దగ్గర ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం. ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బస్ ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్. ఇక మరోవైపు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఘటనకు కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంకర లోడ్తో ఉన్న టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్తున్న వారిని మృత్యువు కబలించింది. బస్సులో వెళ్తున్న వారిపైకి మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. కంకరలో కూరుకుపోయిన మరికొన్ని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మృతుల్లో తల్లితో పాటు 6 నెలల పాప కూడా ఉంది. 11 మంది మహిళలు చనిపోయారు. డెడ్ బాడీలను కంకరలో నుంచి బయటకు తీసి హాస్పిటల్కు తరలిస్తున్నారు సిబ్బంది. జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్పై పడింది. దీంతో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దాని కింద పడి చాలామంది ఆహాకారాలు చేశారు. ఘటనలో బస్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర టిప్పర్ రాంగ్ రూట్తో పాటు మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రయాణికులను హాస్పిటల్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్, టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదంతో చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూల మలుపు దగ్గర బస్, టిప్పర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ సైడ్ పూర్తిగా దెబ్బతింది. ఇక తాండూరు నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులుండగా వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థులు హైదరాబాద్లోని కాలేజీల్లో చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవేల మండలం ఖానాపూర్ గేటు దగ్గర ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం. రవాణా శాఖ మంత్రి పొన్నం జిల్లా అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బస్ ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇక మరోవైపు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఘటనకు కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంకర లోడ్తో ఉన్న టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్తున్న వారిని మృత్యువు కబలించింది. బస్సులో వెళ్తున్న వారిపైకి మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. కంకరలో కూరుకుపోయిన మరికొన్ని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మృతుల్లో తల్లితో పాటు 6 నెలల పాప ఉంది. 11 మంది మహిళలు చనిపోయారు.
డెడ్ బాడీలను కంకరలో నుంచి బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు సిబ్బంది. జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ 24 మంది అమాయకుల పాలిట యమకింకరుడలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 24 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్ చేవెళ్ల మండలం మిర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్లో కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్ ముందు భాగం మొత్తం నుజ్జునుచ్చయింది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ 24 మంది అమాయకుల పాలిట యమకింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 24 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే మృతి చెందారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్ చేవెళ్ల మండలం మిర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్ ముందు భాగం మొత్తం నుజ్జునుచ్చయింది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలున్నారు.